వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ మోటార్ లైఫ్. ఇవాళ మనం వచ్చేసి మన టీఎస్ఆర్టీసీ కొత్తగా లాంచ్ చేసిన సూపర్ లగ్జరీ బస్సులో ఉన్నాం. సో సీట్లు అయితే మంచిగా ఉన్నాయి, రిక్లైనింగ్ కూడా బాగానే ఉంది. అందరూ నాకు ఇలా చెప్పింది ఏంటంటే ఈ స్పేసింగ్ అనేది చాలా తక్కువ ఉన్నది, లెగ్స్ పెయిన్ వస్తున్నాయని అన్నారు. బట్ ఓకే బాగానే ఉన్నాయి. నేను లాస్ట్ నుంచి సెకండ్ సీట్లో కూర్చున్నా, సరే చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ యూఎస్బి ఛార్జర్ కేబుల్స్ ఉన్నాయి, లగేజ్ స్పేస్, ఎమర్జెన్సీ ఎగ్జిట్. సో ప్రజెంట్ నేను ఇప్పుడు హన్మకొండ నుంచి ఉప్పలెక్స్ రోడ్ వరకు ట్రావెల్ చేస్తున్నా. మ్యాక్సిమం 3 hours పడుతుంది. ఎంతసేపట్లో తీసుకోపోతాడో చూద్దాం. సీట్స్ అయితే కంఫర్టబుల్గానే ఉంది. చూద్దాం ఎంత స్పీడ్ పడతాడో ఏంటి కథ. అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది చూడాలి. ఆ బస్సు ఈ బస్సు రెండు సేమే, బట్ నేను దానికంటే ముందు దీనిలో కూర్చున్నా, ఎందుకంటే ఇందులో సీట్లు ఖాళీ ఉన్నాయని. బట్ నేను కొంచెం పోయినాక డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా సో అటు సైడ్ చూస్తే ఆ బస్సెస్ నిజామాబాద్ సైడ్, కరీంనగర్ సైడ్ వెళ్ళాయి. ఇక్కడ మొత్తం హైదరాబాద్ వెళ్ళాయి. సో హైలైట్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కగానే మన బస్ జర్నీ అనేది స్టార్ట్ అయింది, ఏం వెయిటింగ్ లేకుండా. సో ఎన్ని గంటలు పడుతుంది చూద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. నేను యాక్చువల్గా ట్రైన్కి వెళ్దాం అనుకున్నా, కాకపోతే ట్రైన్ మనం ఇక్కడ నుంచి కాజీపేట వెళ్ళే లోపలనే క్లోజ్ అయిపోతుంది. సో అందుకే ఈ బస్సు ఎక్కినా. ఈ బస్సు మ్యాక్సిమం 3 hours అనుకుంటాను. అంటే నేను 3:30 వరకు నేను ఉప్పలెక్స్ రోడ్లో దిగాలి. వెదర్ కూడా కొంచెం కూల్గా ఉన్నది. చూద్దాం, కాజీపేట దాటంగానే ముందుకెళ్తే మనకి వ్యూ మంచిగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఇప్పుడు ఏంటి హన్మకొండ దాటి కాజీపేటల దగ్గరికి వస్తున్నాం. నేను బైక్ ఉన్నప్పటి నుంచి చాలా తక్కువ సార్లు బస్సులో ట్రావెల్ చేసిన. ఇది నాకు తెలిసి 3rd or 4th టైం అంతే. ట్రైన్లలో జర్నీ చేసిన, బట్ బస్సులో మాత్రం ఇది 3rd నుంచి 4th టైం. 2 years 2.5 years గ్యాప్లో అంతే. బస్సులని మనం ఎక్కువ టచ్ చేయట్లేదు. సో ఇప్పటి నుంచి మనం బస్ లాగ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది ఫస్ట్ మన టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సూపర్ లగ్జరీతో స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ లహరి ఉంది, తర్వాత విజయవాడకి ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చినాయి. చూద్దాం, వీలైన బట్టి ట్రావెల్ చేసి బస్ ట్రావెల్స్, ట్రైన్ బ్లాగ్స్, బస్ బ్లాగ్స్, యాజ్ యూజువల్గా మోటార్ బ్లాగ్స్ 3 స్టార్ట్ చేద్దాం. అంకుల్ అండ్ ఫైన్. సో ఇది మన కాజీపేట ఫ్లైఓవర్. లెఫ్ట్ సైడ్ ఉన్నది కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇది ఓల్డ్ కాజీపేట ఫ్లైఓవర్. ఇది దాటిందంటే నెక్స్ట్ కాజీపేట రైల్వే స్టేషన్. అక్కడ ప్యాసింజర్స్ కోసం ఉంటారు. దాని తర్వాత చలో ఇంకా నాన్ స్టాప్. బట్ మన యశ్వంతపూర్ ట్రైన్ వచ్చిందో లేదో మాత్రం ఇంతవరకు తెలియదు. మ్యాక్సిమం క్రాస్ అయ్యే ఉంటుంది, చూద్దాం. ఇది మన కాజీపేట బస్ స్టాండ్, హైదరాబాద్. 131 ఉంటుంది ఇంకా. సో ఇక్కడ ప్యాసింజర్స్ గురించి చూస్తారు, ఎక్కుతారు, లేకపోతే చలో స్టార్ట్ అయిపోతుంది. ఇది మన కాజీపేట రైల్వే స్టేషన్. చలో బస్ అయితే మూవ్ అవుతుంది. చూద్దాం, మ్యాక్సిమం 3 hours, మినిమం 3 hours, మ్యాక్సిమం ఎంత టైం పడుతుందో చూడలేదు. బాయ్ బాయ్ కాజీపేట. మళ్ళీ ఎప్పుడు వస్తాం చూద్దాం. కాజీపేట రైల్వే స్టేషన్. చలో ఇంకా మాలేరులో ఒక గడ ఆపుతారు అనిపిస్తుంది. దాని తర్వాత డైరెక్ట్గా అక్కడ హన్మకొండ నుంచి ఉప్పలెక్స్ రోడ్, హైదరాబాద్ అయినా కానీ 280 రూపీస్ సూపర్ లగ్జరీ చార్జ్. ఇంతకుముందు 260 or 240 అనుకుంటా నేను లాస్ట్ టైం చేసినప్పుడు. రాజధానిలో మాత్రం 300 రూపీస్ ఉండే లాస్ట్ టైం నేను జర్నీ చేసినప్పుడు. ఇప్పుడు ఎంత ఉన్నది తెలియదు. ఇందులో మాత్రం 280 రూపీస్ ఉంది. సో ఇప్పుడే మనం మడికొండ దగ్గరికి వస్తాం. మడికొండ ఏదో ఒక కొండ, మడికొండని అనుకుంటా. మణికొండ హైదరాబాద్లోనా? ఇదే మణికొండ. ఓకే, ఇది మడికొండ దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ ఇంకా తెలుసు కదా జనగాం, సేమ్ అంతే. జనగాం, ఆలేరు, భువనగిరి. బట్ ఇది నాన్ స్టాప్. కాకపోతే ఆలేరులో నాకు తెలిసి ఒక టీ బ్రేక్ ఉంటుంది అనుకుంటున్నా. బస్సు అయితే యాజ్ నౌ కంఫర్టబుల్ ఉంది. నేను బ్యాక్ నుంచి సెకండ్ సీట్లో కూర్చున్నా. బస్సు సస్పెన్షన్ అయితే బాగానే ఉంది. గుంతలలో ఏం లేదు కానీ బాగుంది కొంచెం. చలో ఫైనల్లీ ఇప్పుడే హైవే ఎక్కేసినాం కర్ణాపురం దగ్గర. ఇక్కడ నుంచి ఇంకొక 127 అంతే, 125 అట్లుంటుంది.
చూద్దాం. ఇంకొక 1 అవర్లో ఆలేరులో ఉంచుతారు అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్స్ అయితే జనగాం. ఎగ్ రూమ్ అయితే బాగుంది. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కూడా లేదు, హ్యాండిల్ అంతే, ఇంకేం లేదు. రాజధాని వర్సెస్ సూపర్ లగ్జరీ. ఇది మా ముందు వచ్చిన రాజధాని బస్సు. ఇప్పుడు మన బస్సును చూపిస్తాగండి, పక్క కాపిండు. కెమెరాస్
చలో ఫైనల్లీ ఉప్పల్ అయితే 2 hours 45 minutes మనకి ఇక్కడ పెట్టేసింది. బై బై టు సూపర్ లగ్జరీ. బాయ్ బాయ్. ఇదే మనం వచ్చిన బస్సు. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అజిమోట్ బ్లాగ్స్. నెక్స్ట్ బ్లాగ్.